పాలమూరు అప్పుడెలా ఉందో ఇప్పుడెలా ఉందో అందరికీ తెలుసని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన హాస్టల్ 30 అని తెలిపారు. పాలమూరు ఒకప్పుడు వలసల జిల్లా అని, ఇప్పుడు పచ్చని పొలాలు నీటితో కలకలలాడుతుందని తెలిపారు. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడే పార్టీలు స్థాపించి వచ్చినట్లు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో లేనట్లు, కొత్తగా వచ్చి మీరు ఏం చేయలేరు మేము చేస్తామన్నట్లు. ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నది ఎవరు? 70 ఏళ్ళు అధికారంలో ఉన్నది ఎవరు? 70 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? ఈ జిల్లాను దివాలా తీయించింది ఎవరు? నిజంగా వీళ్ళు మంచిగా పరిపాలించింటే 14 లక్షల మంది మన జిల్లా నుంచి వలసపోయింది. దుబాయ్లో పోయినా మనమే, బొంబాయిలో పోయినా మనమే, ఏడవైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయంటే గుడిసెలంటే పాలమూరు గుడిసెలు తప్ప వేరేం లేవు. వచ్చేంత వరకు తెలంగాణ వచ్చేంత వరకు మన బతుకులేవి కదా. జిల్లాను ఏం చేసిరు వాళ్ళు? ఏం బాగు చేసిరు? చదువుకోవడానికి స్కూళ్ళు సరిగా లేవు. 70 ఏళ్ళు వీళ్ళు పరిపాలించి మొత్తం జిల్లా కలిపి ఉన్నటువంటి హాస్టళ్లు 30. మరి ఇవాళ ఎంత తెలుసా? దాదాపు 110 గురుకులాలు, 110 హాస్టల్స్ ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, ఓసీలకు అంత రిజర్వేషన్, పేదవాళ్ళకు కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఏం చేయలేదు, మనం ఫలాంటి చేయలేదు, వాళ్ళ పరిపాలించే రాష్ట్రంలో మనం చేస్తున్నారు అని చెప్తే బాగుండే. ఇప్పటి కూడా ఈ దేశంలో వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు, బీజేపీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు దేశాన్ని పరిపాలిస్తారు.